మా బావ నన్ను గుడ్డిగా నమ్మాడు. ఇప్పుడు నమ్మడు కదా. అది సుధ విషయంలో కాదు డార్లింగ్, నైని విశాల్ విషయంలో జాస్మిన్ వల్ల నేను ఇలా తయారయ్యాను అనుకుంటున్నాడు. రాక్షసులరా మీరు! ఆ దెయ్యం కసి ఆర్చిడ్ ఫ్లవర్స్ లో విషం కలిపి జాస్మిన్ కిచ్చేది. ఆ జాస్మిన్ ఆ విషపు పుల్లు తీసుకొచ్చి నా చేతికిచ్చి ఈ దుర్మార్గుడికి ఇష్టమని ఇవ్వమని చెప్పి నమ్మించి మోసం చేసి నా ఆయుష్ని తీసేశారు. హాయ్ సుధా. వావ్, ఆర్చిడ్ ఫ్లవర్స్ నాకు చాలా ఇష్టం. మీకోసమనే తెప్పించాను. జెస్సీ చెప్పింది కదా. తనే తెచ్చిచ్చింది. స్పెషల్ ఏంటి డార్లింగ్? ఇందాకటి వరకు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలొచ్చేవి. వాటన్నింటినీ మర్చిపోయి మీతో హ్యాపీగా గడపాలని డిసైడ్ అయ్యాను. మా అన్నయ్య కూడా అదే చెప్పారు. తీసుకోండి. నువ్వింత మంచి డెసిషన్ తీసుకున్నందుకు నేను మాట చెప్పనా? ఈ రోజు నుంచి ఈ పూల కన్నా నువ్వే నాకు ప్రాణం. వీటిని జాస్మిన్ నీకోసం తెస్తుంది, నేను నీకోసం మల్లెపూలు తెస్తాను. ఓకే? ఈ సిగ్గే నన్ను చంపేస్తుంది తెలుసా? నిజంగా అలా సిగ్గుపడ్డ సుధా క్రమక్రమంగా చచ్చిపోతూ వచ్చింది. మీరు చేసిన అన్యాయం మా అన్నయ్యకి తెలీదు. నాయనకైనా తెలిస్తే నాకు న్యాయం జరుగుతుంది. ఈ విషయం నాయనకి చెప్పాలి. జశ్వంత్, లైట్ తీసుకోకు. నా మొబైల్ తీసుకొని నయని నా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టిందంటే అది ఊరికే వదలదు. అప్పుడు నువ్వెందుకు కోరుకుంటావు డియర్? మెల్లమెల్లగా ప్రాణం తీయటంలో నువ్వు ఎక్స్పర్ట్వి కదా. గాట్ ఇట్? ఎస్, విల్ మీట్ యు సూన్ లేటర్. జాస్మిన్ చేయలేంది కసి చేస్తుందని నాకు తెలుసు. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు కానీ, నీకు కావాలంటే నువ్వు మల్లెపూలు తీసుకోసమనా, కనకాంబరాలు మాత్రం నైనినే తీసుకోనివ్వు. వదిలేండి అత్తయ్య గారు, ఎవరివి వాళ్ళని తీసుకుంటాం. సంతోషం, తీసుకోండి. వెళ్ళండి, మీ పురుషులు ఎక్కడున్నారో వెతికి పండగ చేసుకోండి. అలాగే పిన్ని గారు, పదండక్క. హే, నా వెనకాలుండి ఏం చేస్తున్నావు? వెనకుండి మీలా వెన్నుపోటు పొడవనత్తయ్యా. నా కోసం మీరు ఏరి కోరి తెచ్చిన కనకాంబరాల్ని మీ జల్లో తొరిమానంతే. అవును, మీకు తలబరువుగా అనిపించట్లేదా? పోనీ తడుముకొని చూడండి, మీకే తెలుస్తుంది. అయ్యో, కనకం లాంటి కనకాంబరాల్ని ఎందుకు అత్తయ్య అలా విసిరిపారేశారు? ఎందుకంటే
వాటి మీద విషవాయువుని గుప్పించారు కాబట్టి. అవునా కాదా? హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాటకాలు ఆడకండి అత్తయ్య. లేని ప్రేమని వలకపోసి ముగ్గురి కోడళ్లకు పూలు పంచుతున్నట్టు సంతోషపడితే అప్పుడప్పుడైనా మీలో మంచితనం బయటకొస్తుందని అనుకున్నాను. కానీ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారనుకోలేదు. నన్ను ఏం చేయాలనుకున్నా పర్వాలేదు, కానీ నా భర్త జోలికొస్తే భరించనని మీకు చాలా సార్లు చెప్పాను. హే, నేనేం విశాల్ చెవిలో ఆ పూలు పెట్టమని చెప్పలేదే. కానీ ఆ పూలను నా తల్లో మా ఆయన పెట్టి నన్ను మురిపంగా చూసుకోబోయారు. అదృష్టవశాత్తు ఏం కాలేదు. ఆయనకు వాంతి వచ్చిన తర్వాత మీతో నిజం కక్కిద్దామని వచ్చాను. విషయం తెలిసాక ఇంకా దోబూచులాటం దేనికి? నేనైతే విశాల్ని టార్గెట్ చేసుకోలేదు. నువ్వు స్పృహ తప్పి ఒక మూలన పడుంటావని అనుకున్నాను, అంతే. అంతేనా? ఇంకా ఉందత్తయ్యా. నేను మూర్చిపోతే మీరెళ్ళి ఆస్తి పత్రాలున్న సంచిని భుజాన వేసుకుందామనుకున్నారు. కానీ మీ భుజాల మీద ఉండాల్సింది బ్యాగులు కాదు, బాధ్యతలు. అంటే అది నాకు లేదంటావా? ఉంటే ఇంత మాట అన్నను. మీరిలాంటి పిచ్చి పని చేశారని విశాల్ బాబు గారితో నేను చెప్తే మీ పరువు ఏమయ్యేది? నమ్మడు. నో ప్రాబ్లం. శ్రీరాముడు అంతటి వాడే లోక కళ్యాణం కోసం చెట్టు చాటు నుండి వాలిని దొంగ దెబ్బ తీశాడు. మా నైని వదిన కూడా అంతే అనుకో. ఈ ఇంటి బాగు కోసం తనేం చేసినా మంచే చేస్తుంది. చేస్తుంది చేస్తుంది. మంచి పేరుతో మన ఇద్దరికి శోభనం జరగకుండా చేసింది. అవునా? నిజమా? రియల్లీ? ఎంత మంచి వార్త చెప్పావు. ఈ ముక్క చెప్పడానికి గొంతులో ఎముక ఇరుక్కున్న నక్కలా కూస్తావెందుకు? ఐఎమ్ సో హ్యాపీ. నాకు 3 బార్ డాన్స్ చేయాలనిపిస్తుంది తెలుసా? ఆపవయ్యా, ఆ గెంతు లేదు. పందిరి మంచం మీద వేసుంటే నేను నెల తప్పేదాన్ని కదా. దారి తప్పిన మన జీవితాలు బాగుపడేవి. అది కూడా అర్థం కదా మీకు? ఓసిన పిచ్చి పెంకి పుచ్చు కంకి. తప్పటడుగులు వేసే నువ్వు నైని వదిన వెనకాల, రాముళ్లా ముందుకు వెళ్లే విశాల్ బ్రో వెంట నేను, వాళ్ళ అడుగు జాడల్ని ఫాలో అవుతూ వెళ్ళామంటే బంకమట్టిలా బిగుసుకుపోయినట్టుండే ఏ దరిద్రమైనా సరే కూడా సైడ్ అయిపోతుందంతే. పోనీ అప్పుడైనా మనం జంటగా వెళ్తాం కదా. ప్రపంచానికే జంట మనం. నాకు మాత్రం నువ్వు పనికిరాని దానివంటాను. మీ అమ్మ మన శోభనం జరగాలని కోరుకున్నా సరే మీరు మా అక్క మాటకి విలువ కడతారా? మిమ్మల్ని కన్న తల్లి కన్నా నా తోడు పుట్టిన ఎక్కువైందా మీకు? ఇలా ఫిట్టింగులు పెట్టాలని చూస్తావు కాబట్టే నువ్వంటే నాకు సర్రమని కాలుతుంది. అంత మంటగా ఉన్నప్పుడు ఫస్ట్ నైట్ గదిలోకి వేడి పాలు తీసుకొచ్చి తాగండి అంటే నాకు చిర్రెత్తుకొస్తుంది. మీకు పాలొద్దంటే లస్సీ తీసుకొస్తాను కదా. మనం మిక్స్ అవ్వడం ముఖ్యం. అది కల్లో మాత్రమే అని నువ్వు ఫిక్స్ అయిపో. నా టైం బాగుండి నీ కోరిక అణగారిపోయింది. లేదంటే నీలాంటి దాని చేతుల్లో బలైపోయేవాణ్ణి. ఈ నెలలో మనం ఒక్కటైతే లేనిపోని సమస్యలొస్తాయని చెప్పి శోభనాన్ని వాయిదా వేయించింది మా అక్క. నిజమా కాదా అని మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో వాళ్ళు ఫోన్ తీయట్లేదు. ఈ నెలే కాదు, ఏ నెల నువ్వు నెల తప్పో. ఇది ఫైనల్. అమ్మ విశాలాక్షమ్మ తల్లి, అన్నకు చూయించిన ప్రమాదం ఇప్పుడు జరగబోతుందా? ఈ తారు ఇటు రావడం లేదు కదమ్మా. మరి ప్రమాదం ఎలా జరుగుతుంది?
సుధా 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 లేదమ్మా. నా చెల్లెలు శవం కూడా లేదమ్మా. లేడీస్ హాస్టల్లో ఉండే ఇంట్లోకి నెలకు క్యారెక్టర్ వచ్చినా ఎలాంటి లోటు ఉండదే హాస్. సుమనకేం తక్కువ వచ్చిందంట? కావలసినంత మెక్కమను, వాళ్ళక్కేగా వండేది. అయ్యో పిన్ని గారు, కడుపు నింపుకోవడం గురించి కాదు నేననేది, కడుపు పండడం గురించి. పెళ్ళై 6 నెలలైనా నీళ్ళేసుకోలేదు కదా. కంపు కొట్టకుండా బానే మేనేజ్ చేస్తున్నావే, ఏ సెంట్ వాడుతున్నావు? ఏ తింగర్దనా, నీకెన్నిసార్లు చెప్పాలే నీళ్ళోసుకోవడం అంటే ప్రెగ్నెంట్ అవడమని? అదా సంగతి. ఐ గాట్ ఇట్ పిన్ని. చిట్టి, 6 నెలలకి నువ్విలా వాడిపోయిన తోటకూరలా అయిపోతే ఎలా? 6 ఏళ్లలో ఒకే ఒక్కసారి, అది కూడా పోయిన నెలలోనే నా కొంటె మొగుడు నా మీద చెయ్యేశాడు. మరి నేనంత ఫీల్ అవ్వాలి? ఏంటి వల్లభా చెయ్యేశాడా? చేతికే కోతిలా ఎక్స్ప్రెషన్ పెట్టావేంటి పిన్ని? చెయ్యి కాలు ఇలా చాలా వేశాడు. ఎప్పుడే? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే. ఏ నువ్వు తోడొచ్చేదానివా? హాస్నక్క, ఆ మంత్రం ఏదో నాకు చెప్పి పుణ్యం కట్టుకోవచ్చు కదా ప్లీజ్. మంత్రాలు తంత్రాలు చేసేది హాసిని కాదమ్మా, మీ అక్క నయని. చచ్చిపోయిన గాయత్రి వదిన ఆత్మతోనే మాట్లాడే టాలెంట్ ఉన్నావిడ నీకు హెల్ప్ చేయదా ఏంటి? అమ్మో, చిలానేసేనంటి. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా గాయత్రి వదిన ఉందేమో. పిన్ని గారు, మా నాయనక్కను అభిమానించి హాసినక్క ముందు నేనేం చెప్పను. పర్లేదులే చిట్టి, చెప్పు. మా అక్కే ఓ 2 నెలల పాటు నీ శోభనం జరగడానికి వీల్లేదని మొహం మీద చెప్పేసింది. చెప్పేసిందా? అలాగే అని ఈ ఎండాకాలం అంతా ఐస్ క్రీమ్ తినుకుంటూ టైంపాస్ చేయి. నీ మొహమే, నీ మొహం. ఐస్ పుల్ల చీకేసుకుంటూ కూర్చోడానికి సుమన ఏమన్నా చిన్నపిల్ల? ఆ నైని తన ముగురుతనేమో ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి అని పాడుకుంటూ ఉంటుందా? ఇదేమో ఎప్పుడెప్పుడు విక్రాంతితో కాపురం చెయ్యాలా అని నోరు ఎండేసుకునుండాలా? ఎంత పక్షపాతం, ఎంత స్వార్థం. చెల్లి చెప్పిందంటే ఏదో ఒక కారణం ఉండుంటుంది. నన్ను మీ పెద్దబావు గారిని కలిపినట్టే విక్రాంత్ ని నిన్ను 2 నెలల తర్వాత 1 ఫైన్ డే కలిపేస్తుందిలే. టేక్ ఇట్ ఈజీ చిట్టి. ఇదిగో సుమన, మీ అక్క నీ కాకుండా ఈ హాస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వల్లభతో కోదండం ఆడించింది కాని ఆ అడుగులు వేయించే అదృష్టం 3 కోడళ్ళకి ఉంది. అయితే నన్ను దురదృష్టవంతురాలిగా ఉంచాలనేది మా నాయనక్క ఉద్దేశం. అందుకే అత్తయ్య గారు హాట్ అయినట్టున్నారు. 100% సుమన చెప్పింది వాస్తవం. నా చెల్లెలు కాపురానికి నేను అడ్డుపడ్డానని ఎందుకు అనుకున్నారు? విన్నావా విశాల్? మీ ఆవిడకి విక్రాంత్ సుమన సంతోషంగా బతకడానికి అభ్యంతరం లేదు అంది. అందరి ముందు చెప్పింది కదమ్మా. నువ్వు పొరపాటు పడ్డావేమో, ఆలోచించమ్మా. నేను పొరపాటు పట్టం లేదు, కాపురం చేయనివ్వడం లేదు అన్నది సత్యం. విక్రాంత్ సుమనలకి పెళ్లై 6 నెలలైనా వాళ్ళకింకా శాంతి ముహూర్తం పెట్టలేదు అని నేను ఫీల్ అయితే, మీ ఆవిడేమో 2 నెలలు వాళ్లు కలిసి ఉండకూడదు అని కండిషన్ పెట్టింది.
అదేంటి నయని మాత్రమే హ్యాపీగా ఉండాలా? సుమన తన లైఫ్ ని ఎంజాయ్ చేయకూడదా? హ? ఆ ముక్క నేనడిగితే నువ్వు తలెక్కడ పెట్టుకుంటావు? ఏయ్ ఆగండి. ప్రస్తుతం గొడవ సుమన విక్రాంతులది. తను నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది. సుమన పట్ల గౌరవం, అభిమానం నాకు లేవు. అలాంటప్పుడు ఇద్దరం హ్యాపీగా ఎలా ఉంటాం? తిలోత్తమా, విభిన్నంగా ఉన్నప్పుడు శాంతి ముహూర్తం ఎలా పెడతావు తిలోత్తమా? మంచి ప్రశ్న. విశాల్ నైనిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఇలాగే అన్నాడు. నాకిష్టం లేని పెళ్లి చేశారని, ఎలా కాపురం చేస్తాను అని. తర్వాతేమైంది? ఒకరంటే ఒకరికి విడిచిపెట్టలేనంత ప్రేమ పొంగుకొచ్చిందా లేదా? నువ్వు చెప్పు విశాల్, నయన్ అంటే నీకు ప్రాణమమ్మా. విన్నారు కదా, సుమనని కూడా విక్రాంత్ తన ప్రాణంగా భావించే రోజు రావాలి అంటే వాళ్ళకి శాంతి ముహూర్తం పెట్టాల్సిందే. ప్రాబ్లం ఏముందమ్మా? నైని, అమ్మ విక్రాంత్ జీవితం గురించి నీ మనసు గాయపరిచినందుకు నేను సారీ చెప్తున్నాను. నైని, నువ్వు వాయిదా వేయడానికి కరెక్ట్ రీజన్ ఉంటే అందరి ముందు చెప్పు. కరెక్ట్ రీజన్ అనిపిస్తే అర్థం చేసుకుంటారు, లేదంటే అపార్థం చేసుకుంటారు. నా చెల్లెలు మీ తమ్ముడు ఇప్పుడు ఒకటైతే నాకు ప్రాణగండవని మీకెలా చెప్పను బాబుగారు? చెప్పినా వీళ్ళెవరూ నమ్మరు, ఎద్దేవా చేస్తారు. నన్ను దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని అవమానిస్తారు. చెప్పు నైని. నేను చెప్పనా విశాల్? మీ ఆవిడకి స్వార్థం. ఎస్, తనకు ముందు పిల్లలు పుడితే ఆస్తి తన దగ్గరే ఉంటుందని సొంత చెల్లెల్ని కూడా దూరం పెడుతుంది. కసి కరెక్టే అనిపిస్తుంది. నేనిలా అన్నానని నువ్వెళ్ళి చూడకక్క. తను చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అనిపించింది, అంతే. మరి నా సంతోషానికి చెల్లి అడ్డుపడలేదే? అడ్డుగా కసి ఉంది కదమ్మా, చాలదా? నయని అభిప్రాయాన్ని గౌరవించిన వీళ్ళకి నచ్చజెప్పడం కష్టమమ్మా. ఇప్పుడు మాకు ఫస్ట్ నైట్ జరిపించకపోతే కొంపలే మునిగిపోవు కదా. రేయ్, నాకు షేమ్ఫుల్ గా ఉందిరా. మీ అమ్మని నేను, నా మాటకు కూడా విలువుండదా? నైని, నువ్వు సైలెంట్ గా ఉంటే విషయం వేరేలా మారుతుంది. సుమన విక్రాంతులు బాగుండాలని కోరుకుందాం. అలాగే బాబుగారు. శాంతి ముహూర్తం పెట్టాలి కూడా. శ్రీరామనవమి అయ్యాక మరుసటి రోజే శాంతి ముహూర్తం పెట్టించండి అత్తయ్య గారు. అమ్మా, నైనీకు ఓకే అనే అలాగే లోపల పెట్టు. మమ్మీ, ఊహు అంటావా ఊహు అంటావా? నా కొడుకు విశాల్ చెప్పాక వెనకడుగు వేస్తాను వల్లభ. లోపలికి వెళ్దాం పద. థ్యాంక్స్ అమ్మా. నయని మనసును అర్థం చేసుకోలేని మూర్ఖులు వీళ్ళు. షాక్ లో ఉన్నాను. ఏమైంది? అమ్మ దురంధరత్తయ్య, సితారా వాళ్ళు చెప్పారని చెప్పి నువ్వు ఒక్కదానివే అన్ని ఐటమ్స్ చేయడానికి ఎలా ఒప్పుకున్నావా అని. సారీ చెల్లి, కండిషన్స్ ఏంటో తెలియక నేను కూడా 2 ఐటమ్స్ ఎక్కువ చెప్పేశాను. పర్లేదులే అక్క.
నైని రెక్కలు చూసావా హాసిని, ఎంత బలంగా ఉన్నాయో. టార్గెట్ ఈజీగా రీచ్ అవ్వగలదు. మీరు ఇలా రెచ్చగొట్టే నైనిని బుక్ చేశారు కదా అత్తయ్య. మీ ఆవిడ కందిపోతుందన్న కన్సర్న్ ఉండుంటే మీ అమ్మ దగ్గరికి వెళ్లి అభ్యంతరం చెప్పల్లుడు. అవును విశాల్, గో అండ్ టెల్ హర్. మనిషి అన్న వారు ఎవరైనా ఇన్ని పనులు చేయగలరా? అమ్మని అడిగినా మీ ఆవిడ ఒప్పుకున్నాక నువ్వు క్వశ్చన్ చేస్తున్నావా అని బాధపడుతుంది. ఎవరు బాధపడకండి, నా శక్తి మేర ప్రయత్నిస్తాను. విశాలాక్షమ్మ వారి అనుగ్రహం మా అక్కకి ఉండనే ఉంటుంది. నువ్వేంటే పోలేరమ్మలా పసుపు రాసుకుని వచ్చావు? శుక్రవారం, పైగా అష్టమి కూడా. అమ్మవారికి ఎంతో ప్రీతికరం. పసుపు మొహానికి రాసుకుంటే మంచిది. బావగారు, మీరే అక్కకి అందంగా చందనంగా రాయండి. అసలే టైం తక్కువ మొర్రో అని అంటుంటే ఈ పూసుడు ప్రోగ్రాం ఏంటి చిట్టి? 2 నిమిషాల్లో రాసిస్తారులే అక్క. అవునని ఆ విశాలాక్షమ్మ వారి కటాక్షం నీకు కలగాలి. నైని, నీకు ఏం రాసినా నువ్వు చాలా అందంగా ఉంటావు నైని. మసి రాసినా కూడానా? అది రాసిన కాళికాదేవిలా ఉంటుంది నా చెల్లి. విఠలాచార్యుని సినిమాలోలా మా ఆయిలు మంత్రాలు గారిడీలు జరుగుతున్నాయి. నువ్వు మరీ అంత పిరికిదాను అనుకోలేదు పిన్ని. చెల్లి శక్తిని చూసి మెచ్చుకోకుండా అభాండాలు వేయడానికి తంత్రాలు మంత్రాలు అంటున్నావా? చెల్లేం చేస్తుందో చూద్దాం పద. లెగు పిన్ని, లెగ్గు. పద పద. వావ్, సూపర్. వెల్కమ్ అమ్మగారు. చూడండి మా నైని ఎన్ని వంటలు ఎలా చేసిందో. నిజంగా చేసావా? హోటల్ నుండి తెప్పించావా? హోటల్ నుంచి తెప్పించేలా ఉంటే మా అత్తయ్య గారికి ఎందుకెంత శ్రమ ఇచ్చేదాన్ని? నేనేం శ్రమ పడలేదే. తమరు కాదలేంటి అమ్మగారు. నైని వద్దు, నా గురించి చెప్తే మళ్ళీ గొడవ చేసి ఈ కష్టాన్నంతా నేలపాలు చేసేలా ఉన్నారు. శివ, యు మీన్ మా అమ్మ వచ్చిందా? ఎక్కడుంది? నైని, మా అమ్మ నీకు హెల్ప్ చేసిందా? లేకపోతే ఈ ఐటమ్స్ ఎలా వండగలుగుతారు? ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని పాసిబుల్ అయ్యేలా చేసావు వదినా. హ్యాట్స్ ఆఫ్. నైని చెప్పు నైని, అమ్మ వచ్చిందా? ఎక్కడుంది? త్వరగా చెప్పవే తల్లి. టెన్షన్ తో ఏది పడితే అది తినేసేలా ఉన్నాను. అమ్మగారు రాలేదు బాబు గారు.
ఏం మ్యాజిక్ చేసావు? నీ ఒక్కదాని వల్లైతే కాదు. కల్లో కూడా జరిగింది కళ్ళ ముందు జరిగినందుకే అందరం అడుగుతున్నాను నైని. గాయత్రి ఆంటీ వచ్చినా అలా ఎలా చేయగలుగుతుంది? రాలేదని చెప్పాక వచ్చిందని మీకు మీరే చెప్పుకుంటారేంటి? నమ్మబుద్ధి కావడం లేదు, కానీ మీరు నమ్మాలి. సాక్షాత్తు ఆ అమ్మవారే వచ్చి నాకు సాయం చేసి మరీ వెళ్లారు. నమ్మాలా? నమ్మరు అన్నాను కదా. మనుషులు ఎవరు హెల్ప్ చేయకూడదు అనుకున్నారు. నైని భక్తికి దేవతే వచ్చి సహాయం చేసింది. మిమ్మల్ని కన్న అమ్మే దేవత బాబు గారు. నా వైపు చూడకుండా నీ పనులు కానివ్వు నైని. నేను వెళ్ళొస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? అక్క, చెల్లి రండి, అన్ని లోపలికి తీసుకెళ్దాం. కాలం వచ్చింది. పండగ పూట పొద్దు పొద్దున్నే సాడ్స్. హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి శివ చిలకైతే నువ్వు గాన కోకిలివి చెల్లి. చేపట్టు, తీర్థం పోస్తాను. ముందు చిన్నవాళ్ళు తాగలి కదక్క, అందుకే చేపెట్టాను. పోనీలే, పోతే ముగ్గురం పోతాం. అదేంటక్క అలా అన్నావు? నేను తాగింది తీర్థమేగా. భయపడకు సుమనా. హాసినక్క తమాషాకంది. ఎక్కడిదక్క ఈ తీర్థం? విఘ్నాలు తలపెట్టే తిలోత్తమ అత్తయ్య విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంది. ఒక్కతే తాగేసేదే, పండగ కదా అని అందరికీ పంచుతుందన్నమాట. చెల్లి తీసుకో, తాగు. చాలా స్వీట్ గా ఉంది, అత్తయ్య గారి మనసులాగా. చూసావా చెల్లి, చిట్టి చెల్లికి ఆవిడ మనసు చాలా తీపి అనిపిస్తుందంట. అత్త పట్ల ఆ మాత్రం అనురాగం ఉంటేనే ఆవిడ గారి కొడుకుతో హాయిగా ఉండగలదు కదా. అసలు విషయం ఇంకొకటి ఉంది నైని. శ్రీరామనవమి పండగయ్యాక శోభనం జరిపిస్తారని అందరికీ భజన చేస్తుంది సుమన. ఏయ్, నోరు మూసుకో. తిలోత్తమ అమ్మగారిని ఆరా తీస్తే ఆ తర్వాత నీ నోరు నొక్కేస్తుందిలే. కరెక్ట్ శివ. ఊరుకోండి, ఎవరైనా వింటే బాగోదు. సుమన, ఇవన్నీ తీసుకెళ్దాం పద. ఆ దుర్దపి నీ చేయిలా ఇవ్వు, నేను కడతా. ఏయ్, కొంచెం మెల్లగా ముడేవే.
ఇది చెయ్యా కొయ్యా ఇలా ఉందేంటి? నువ్వు సెటైర్లు వేయకుండా త్వరగా కాని. అత్తయ్యకి పూజ పూర్తి చేసి ఎప్పుడెప్పుడు పానకం తాగుదామా అనుందనుకుంటా. నాకైతే ఆ 7 వారాల నగల్ని తాకాలనిపిస్తుంది. బ్యూటిఫుల్ యునో. ఈసారి ఇంకో చేయి కూడా బెండ్ అయిపోతుంది, జాగ్రత్త. హాసిని కాస్త సైలెంట్ గా ఉండు. పంతులు గారు, దివ్య ముహూర్తం దాటిపోతోంది. విశాల్ నైనిల చేత కళ్యాణం జరిపించండి. అలాగే అయ్యా. అమ్మా నైని అక్షంతలు వేస్తూ ఉండండి. శ్రీమన్మహాగణాధిపతి నమః. బాబు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. జీలకర్ర బెల్లం పెట్టండి. ఓం ఐం మహోత్తస్సు మహోత్తస్తు సుమహోత్తకాలే సేవ్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతాం పూజతా ప్రసిద్ధిరస్తు. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మహాశ్రీరామో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామే సహస్ర శ్రీ విశాలపురుష సహస్రాక్ష సహస్రపరాభూం విశ్వదేవత్వ అత్యవిశ్వత్వజాంగులం పురుషేదేవం సర్వం యద్భూతం యశ్వద్యం భూతాంసు తత్వశేషానః యదం వేదావిరోహతి. గీతాపాలసింహాసో ధ్యాయాచ్చ పురుషః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేత్సే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అమ్మా నైని మంగళసూత్రాన్ని అందరికీ చూపించమ్మా. మహోత్కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతాం పూజితా ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం జయరాజ ఆవరణో. విశాల్ నైనీలిద్దరూ దేవుళ్ళ కళ్యాణం చేసిన మంగళహారతి ఇస్తూ పాట పాడలేకపోయారు. మా మమ్మీనే పాట పాడి ఆ పుణ్యం అంతా మూటగట్టుకుంది. అనయ్య, మా అమ్మ అనుకో, మనమ్మ అను. కలుపుకుపోవడానికి వరసలు మాత్రమే గాని ఆస్తులు కావు గదా. ఎప్పుడు చూసినా డబ్బుకే ముడి పెడతావేంట్రా? నోట్ల కట్టలు చూసి మొహం వాచిపోయింది. రిటైర్ అయిపోయారు. మీకేం తెలుసు మా బాధ. బావగారు, స్వామివారి దగ్గర పెట్టిన తమలపాకుల్లో మీ కోరికని రాసి పెట్టండి. తప్పకుండా నెరవేరుతుంది. కోర్టులో అర్జీ పెట్టుకున్నా కానప్పుడు ఆకులపై రాస్తే అవుతుందా? అవుతుంది. నన్ను నమ్ము బ్రో. వదినా, నేను రాస్తాను. నేను రాస్తాను.